బాంబులు తుపాకుల నుంచి జిహాద్ కాస్త టాబ్లెట్ రూపంలోకి మారింది. దాని పేరే రేస్ పిల్ ఆర్ జిహాద్ పిల్. ఈ టాబ్లెట్ అసలు పేరు క్యాప్టగాన్. 227 కేజీల క్యాప్టగాన్ ని ఎన్సీబీ వాళ్ళు సీజ్ చేశారు. గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ నుంచి 196 కిలోలు, ఢిల్లీలో ఒక ఇంట్లో నుంచి 36 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. సిరియా దేశపోని ఒకరిని అరెస్ట్ చేసిండ్రు. వానికి ఇంటర్నేషనల్ డ్రగ్స్ సిండికేట్ తోని సంబంధాలు ఉన్నాయి. ఈ క్యాప్టగాన్ అనేది ఒక స్టిమ్యులెంట్ డ్రగ్, కానీ క్యాప్టగాన్ అనేది ఓన్లీ కంపెనీ పేరు. జెనరిక్ పేరు వచ్చేసరికి ఫినిథిలిన్. ఈ టాబ్లెట్ ని జిహాద్ పిల్ అని ఎందుకు అంటున్నారో తెలుసా? దీన్ని 1960లో జర్మనీలో కనుక్కున్నారు. యాక్చువల్గా ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఎక్కువసేపు మేలుకుండడానికి, అంటే నిద్ర రాకుండా ఉండడానికి, వీళ్ళకి లోపల భయము టెన్షన్ ఉండకుండా అది తగ్గించడానికి అండ్ ఎనర్జీ అండ్ ధైర్యాన్ని నింపేటందుకు దీన్ని కనుక్కున్నారు. కానీ రాను రాను ఈ టాబ్లెట్ జిహాదీల చేతులకు పోయింది. మిడిల్ ఈస్ట్ లో ఉన్న టెర్రరిస్టులు ఈ టాబ్లెట్ ని వాడడం మొదలుపెట్టారు రెగ్యులర్ గా. మరి ఇప్పుడు ఇండియాలో ఇన్ని కిలోల టాబ్లెట్లు ఏం చేస్తున్నారు, ఎక్కడ వాడుతున్నారు అంటే లవ్ జిహాద్ లా వాడుతున్నారు. లవ్ జిహాద్ పేరుతోని ఏ అమ్మాయిలనైతే ట్రాప్ చేస్తున్నారో ఆ అమ్మాయిలు తినే తిండ్లనో తాగే కూల్ డ్రింక్లనో దేంట్లోనో ఒక దాంట్లో కలిపి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. సో దట్ వీళ్ళ లోపల ఒక విపరీతమైన ఎనర్జీ, ఏదో చెయ్యాలన్న కోరిక, యాంగ్జైటీ ఇలాంటివన్నీ సృష్టించి వాళ్ళని అడ్డగోలుగా అన్ని విధాలుగా వాడుకుంటున్నారు. ఈ టాబ్లెట్ని అమ్మాయిలకి అడిక్ట్ చేసి అమ్మాయిలతో ఒక ఆట ఆడుకుంటున్నారు. అయితే చాలా షార్ట్ పీరియడ్లోనే ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత వాళ్ళకి దాని సైడ్ ఎఫెక్ట్స్ బయటపడుతుంటాయి అనమాట. సైకోసిస్, హార్ట్ డిజీజెస్, హాలెసినేషన్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కేవలం వీళ్ళ టార్గెట్ ఆడపిల్లలే కాదు, ఇండియన్ యూత్. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి డ్రగ్స్ అవి ఇవి అలవాటు చేసి కొంతమందిని చెడగొడుతున్నారు. దీంట్లో భాగంగా కొంతమందికి ఇది కొత్త డ్రగ్ వచ్చింది, యాంగ్జైటీని పెంచుతుంది అనేసరికి దాన్ని ట్రై చేసి ఆత్రంలో పడి వాళ్ళు రెగ్యులర్గా దానికి అడిక్ట్ అయిపోతున్నారు. ఇలా పైసలు ఇన్వాల్వ్ అయినాయి. పైసలు అనేది ఒక పాయింటే, కానీ వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే ఇండియన్ యూత్ని చెడగొట్టడం, అంటే ఫ్యూచర్ని నాశనం చేయడం.